ఆ నియోజకవర్గం ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్డాగా నిలిచింది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ పార్టీదే విజయం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకత్వం ఉండేది. అయితే అంత పటిష్టవంతంగా ఉన్న పార్టీ నేడు నామరూపాలు లేకుండా పోయింది. జెండా పట్టుకు తిరిగే నాథులే లేకుండా పోయారు. అంత బలంగా ఉన్న పార్టీ నేడు ఎందుకిలా మారింది? ఆ పార్టీకి ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? లెట్స్ వాచ్. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. 3 సార్లు జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించింది. 15 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి విజయం అందలేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగైపోయింది. జెండా పట్టుకుని తిరిగే నాదులే లేరు. అప్పటి కాంగ్రెస్ పార్టీ తరపున కొండ్రు మురళీమోహన్ కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కంబాల జోగులు ఈ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిగా నిలబడ్డారు. సౌమ్యుడుగా అందరికీ దగ్గర మంచి పేరు ఉన్న వ్యక్తిగా నాయకత్వాన్ని వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ఈ నియోజకవర్గంలో మాత్రం కంబాల జోగులు వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున విజయం సాధించారంటే ఆ నియోజకవర్గంలో పార్టీకి ఎంత బలముందో తెలుస్తోంది. అయితే 2024 ఎన్నికల్లో కథ అడ్డం తిరిగింది. కూటమి అభ్యర్థిగా కొండ్రు మురళీమోహన్ బరిలో ఉండగా కంబాల జోగులు వైసీపీ తరపున పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అపజయం చవిచూసింది. అప్పటి నుంచి నియోజకవర్గంలో పార్టీ పూర్తి నిస్తేజంలోకి వెళ్లిపోయింది. అంత బలంగా ఉన్న పార్టీ ఒక్కసారిగా ఎందుకంత బలహీనంగా మారిందనేది చర్చనీయాంశంగా మారింది. కంబాల జోగులు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయలేదట. దీంతో ఆయన పనితీరు పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అభివృద్ధి సంక్షేమ ఫలాలు జనాలకు చేరవేయడంలో విఫలమయ్యారని టాక్. ఇక ఆయన విజయం పొందారు తప్ప నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయలేదని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. ఎన్నో ఏళ్లుగా మడ్డువలస ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు చేయాలని ప్రజలు కోరుతున్నా పట్టించుకోలేదని మరో వాదన. అంతేకాకుండా పాలకొండ నియోజకవర్గంలోని పాలవలస రాజశేఖర్ అనే సీనియర్ నాయకుడు ఏం చెప్తే అదే చేసేవారట. అంతేకాని ఆయన స్వయంగా నిర్ణయాలు తీసుకునేవారు కాదట. అందుకే కార్యకర్తలంతగా పార్టీకి ఆసక్తి చూపలేదని వినిపిస్తోన్నమాట. 3 సార్లు గెలిచి నియోజకవర్గానికి ఒరిగేదేమీ లేదని కేవలం శాసనసభ్యునిగా ఉన్నారే తప్ప జరిగిన అభివృద్ధి శూన్యమని నియోజకవర్గ ప్రజలు బాహాటంగా చెబుతున్నారు. కార్యకర్తలకు గుర్తింపు గాని కార్యకర్తల పనులు పెద్దగా చేయకపోవడం, అధినాయకుడి వద్ద నియోజకవర్గ సమస్యలు చెప్పలేకపోవడం, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా మారింది. దీంతో కార్యకర్తల్లో అసహనం ఉన్నప్పటికీ వేరే మార్గం లేక ఆ నాయకుని వెంటే తిరిగేవారు. అయితే నియోజకవర్గంలో రాజాం పట్టణీకరణ రహదారులు గాని మౌలిక సదుపాయాలు గాని అభివృద్ధి చేయలేదని తెలుస్తోంది. కేవలం కీలుబొమ్మల నియోజకవర్గంలో నాయకత్వం వహించారు తప్ప స్వయం నిర్ణయం ఉండేది కాదని కార్యకర్తలు అనేవారు. అందువల్ల 3 సార్లు విజయం సాధించిన క్యాడర్లో మాత్రం ఉత్తేజం, పార్టీ కోసం పనిచేయడం గానీ లేకుండా పోయింది. మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక్కసారిగా అపజయం మూటగట్టుకునేసరికి క్యాడర్ అంతా చల్లా చెదరైపోయింది. పార్టీ జెండా పట్టుకుని ముందుకు వెళ్లే నాయకులే లేరు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్లీ అభ్యర్థిగా కంబాల జోగులకి ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ. పార్టీ అధినేత వేరే అభ్యర్థి కోసం వెతుకుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ కంబాల జోగులు అసమర్థత వల్లే అధికారాన్ని కోల్పోయారని ప్రచారం జరుగుతోంది. వచ్చిన అవకాశం కూడా వినియోగించుకోలేకపోయారని స్థానిక ప్రజలే అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గానికి వైసీపీకి మళ్లీ పూర్వవైభవం తీసుకురావాలంటే వేరే అభ్యర్థికి అవకాశం ఇవ్వక తప్పదు. మరి వచ్చే ఎన్నికల్లో కంబాల జోగులకు టికెట్ ఇస్తారా లేక కొత్త అభ్యర్థిని తీసుకొస్తారా? ఇంతకీ పార్టీ అధినేత జగన్ మనసులో ఏముందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.